నో మా కాంటెస్ట్లో ఓన్లీ వన్ టైం మాత్రమే మనం చెప్పగలుగుతాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, నేను ఒక్కసారి కమిట్ అయితే, తెలుసుగా, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓకేనా? నువ్వు నీ మాట వినకపోతే మేమేం వింటాం చెప్పు. అందుకని మనం ఒకసారి కిందకి అలా వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ పర్ఫెక్ట్. నాకన్నా జనంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, జనంలోకి మనం. కమ్ ఆన్, లెట్స్ గో టు ద జనం. థ్యాంక్ యూ సో మచ్. జనం మేము వస్తున్నాం. మనం నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక. సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి. సార్, మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే, చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్. ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు, అక్కడ చెల్లెలు కాపురం. పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా? చాలా పెద్ద లెంగ్తీ డైలాగ్. నా కాపురం. సార్, నా కాపురం కూడా నిలబడాలి కదా, అందరూ ఇలా అంటే ఎలాగా? ఓకే, మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము. చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి కళ్యాణ్ చెప్తారా? ఇందాక 3 డైలాగుల నుంచి ఏ డైలాగ్ అయినా సరే, చాయిస్ ఇస్ యువర్స్. కాదు, అరవింద్ మామ చెప్పినట్టే, అక్కడ చెల్లెలు కాపురం, ఇక్కడ కూతురు కాపురం. అంతేగా? యాంకర్ కాపురం. ఏం కాదు సార్, చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను. అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు, మనం అడిగితే కొడతానన్నట్టుగా ఉంది. పద అటు వెళ్ళిపోదాం. సుధీర్ బాబు, హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు ఉన్నారు ఇక్కడ. సుధీర్, మీరు మీ బావ డైలాగే చెప్పండి. అదే, నేను ఒక్కసారి కమిట్ అయితే. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇక్కడ నీళ్ళు సరిపడట్లేదా సార్? ఖతార్లో నీళ్ళు సరిపడట్లేదా? చాలా మెల్లగా చెప్పారు. వామప్ అవుతుంది. వామప్ అయింది. ఓకే, ఇంకొకసారి మా కోసం. టేక్ 2. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓకే సార్, థ్యాంక్స్. మీరు కమిట్ అయ్యారని మాకు బాగా అర్థమైంది. ఇందాక మన డైలాగ్ కాంటెస్ట్ ఏదైతే మనం రన్ చేసామో దాని విన్నర్ ఎవరో డిక్లేర్ చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని జడ్జిగా వ్యవహరించి ఒక పెద్ద తరహాగా అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ 3 పోటీదారులు ఉన్నారు ఇందులో. సుధీర్ బాబు గారు, కళ్యాణ్ అండ్ సుకుమార్ గారా? సందీప్ కిషన్. సుకుమార్ గారు చెప్పలేదు. యాక్చువల్గా మీరు అడిగిన వెంటనే డైలాగ్ అన్ని రేంజెస్లోనే చెప్పింది సుధీర్ గారే ఒకరే కాబట్టి ఆయనే విన్నర్గా మనం. సందీప్, జస్ట్ మిస్ అయిపోయావు. ప్యాంటలూన్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ కార్డ్స్ని సొంతం చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి.